ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అయ్యో అయిపోయినాయిరా, రేపు తీసుకొస్తా. రేపు తీసుకొస్తా. పిజ్జా వచ్చిందా? సరే రేపు తీసుకొస్తా. ఎండ పాడు కానీ ఏం ఎండ కొడుతుంది, అంత గారు అవుతుంది. ఏం చేయకపోతే చేసే లేదా? ఏంది గింతగా ఉడుకుతుంది? కరెంటు చల్లగుండా ఇప్పుడే పోవన్నా. మా అత్తకు పోయిన పని ఇంకా కాలేదా? ఇంటి మొఖాన్ని అత్తలేదు. ఇంట్లో మా అత్త లేకపోయినా మొగలు లేకపోయా బోరు కొడుతుంది. ఎవరి ఇంటికన్నా పోయి కోసేపు ముచ్చట పెట్టేద్దామంటే నా మొగడైతే ఓర్వడు. ఎప్పుడు పంజరంలో చిలుకున్నట్టు ఇంట్లోనే ఉండాలి. ఏడవేరు ఇద్దరికిద్దరు. సప్నా ఇట్లా అనుకున్నానో లేదో నా మొగడు అత్తండే కదా, నూరెళ్ళ ఆయుషు దాదా. ఏందే నీకు నువ్వే ముడతావు? నేనేం మురిసినా గానీ నడుచుకుంటూ వస్తానమేంది? సైకిల్ ఏమైంది? ముంజకాయలు తెచ్చినావు కదా. ముంజకాయలు కావాలి నా తలకాయ తింటివి. తాళ్ళకు పోయినా తీసుకొద్దామని రాంగా సైకిల్ పంచర్ అయింది. ఆ పంచర్ షాప్లో వేసి ఇవి తీసుకొని వచ్చిన. కొడలైతే కోసిత్తా. కొడలేరానికి పోవుడు ఎందుకు ఇస్తావు? ఇగేంది గిన్నె ఉండే. నీకు అన్ని దగ్గర ఉంటాయేమే పని తప్పించుకుంటానికి. మా తప్పించుకున్నా కానీ ఒక పెద్దది పోయి కొత్తగానే సప్న అయినావా లేదే? ఇవి నేను కోసిత్తా కానీ పల్లె ఇంత తీసుకురాపోయా. ఏంటిది అది? బువ్వా. ఏడున్నదని వేసుకురావాలి, ఎవరంటే అని వేసుకురావాలి. మీ అవ్వ పొద్దున్న లేత్తనే వేయింది, ఇంకా రాకపాయే. బువ్వండలే కూరండలే. కొయ్యి ఈ 4 గోత్తే చెర 2 తిందాం. కొయ్యి చెప్పిన ఆకలి అవుతుంది. సరుపు జరితే గోడకు సున్నం లేక అటే అత్తుకుంటావు. పొద్దుకి గిదవారా అయితే ఇంకా బువ్వ కూర అనలే అనే అండలేదు అని చెప్తుంది మళ్ళీ నాకు. ఇంకా ఏం పని చేసినావు ఇప్పటిదాకా? ఏంది ఏం పని చేసినావు అని అడుగుతా. ఏం పని చేసినావు మరి? పొద్దుగా లేచిన్నా, బ్రష్ చేసిన్నా, చాయ్ తాగిన్నా, తానం చేసిన్నా. ఇయ్యో మంచిగా వందామనుకున్నా, బుక్కున కరెంట్ పోయింది. అచ్చి గిడ కూర్చున్నా, నువ్వు రానే అత్తి. నీకు ఎప్పుడు అంటున్నావు? కొద్ది పని చేసింది అవులా? ఏం పని చేసింది? నువ్వు మంచిగా పని చేసినవే. మా వచ్చింది అనుకో, నిన్నో సరుపు నన్నో సరుపు జరిపితే పోయి గోడ కత్తుకుంటాం మనం. మెల్లగోయి ఏనా వెగగిట్లా. తినే తిండి వద్దా? నువ్వు కాక తెచ్చినావు 4 కాయలు తెచ్చి తిండి వద్దానా అంటాడు. అయిపోగలా అంత మురుమురు ఉన్నాయి. పని తీరిందారా పనికెళ్ళోడా? కాలారా చాపుకొని మంచిగా తింటారు. పనా ఏం పని ఉంది? పనంతా అయిపోయింది. కొయ్యి ఇంకో 2. ఆగత్తలేదా? చింగిడి బింగిడి ఆడతాను. ఏడికెళ్ళాడుతున్నా బింగిడి కొయ్యి. పువ్వండలే కూరండలే ఎక్కడ పని అక్కడనే ఉంది కదనే. ఈ ఆగిలు కూడా ఊడ్చుకోవట్లేదు. ఆ చెత్త చూడు ఎట్లుంది. ఆ చెత్త నేను పోసింది అత్తమ్మ. నీ కొడుకే పర్ర పోసుకుంటా అంతా పోసిండు. నేను తిన్నది ఒకటే కాయ.
ఇప్పుడంటే అది ఆడు పోసిండు కాబట్టి అంగడైంది. మరి పొద్దుకి ఎలిగంటల పొట్టాడ పోసిన ఇల్లాకిలు ఉడవలేదా నువ్వు? అది అంత అట్నే ఉన్నది. పొద్దుగా లేచి ఏం చేసినావు నువ్వు? అది అత్తమ్మ అది ఇగో నువ్వు పొద్దుగా లేచి ఆకలి ఉడిచిపోలేదా? అవు అత్తమ్మ నువ్వు పొద్దుగాల లేచినావు కదా వాకిలి ఉడవలేదా? లేచుడితో ఏం చేసినావు? ఇది ఇంకోటి కోసిరాదు చేదప్తాంది. నువ్వు ఆగురాలే, అది అసలే కోపంతున్నదంటే కోసిత కన్నా నేనాయే 3 తవల కాడ ఆడుకోని వస్తన్న ఆట అయిపోయింది. ఇంత తిందామని వచ్చిన. అబ్బా ఇదంతా నేను ఊరుతానవే, పో ఇంత అండు పో. బుద్ధుందారా గాడి కొరక నీకు? పొద్దుగల పాలు విండబోయి పాలు ఊరంతా పాలు పోసి వచ్చిన గింత అయింది. నువ్వు అండిపోయా అంటున్నావు. మీరేంటుకున్నారా ఆడది తినడానికా? ఆగో నువ్వు ఎవరికంటి పెట్టినవన్నీ నీకు అంతా అట్లా వస్తుంది. ఏమైనా నా మీద పడేస్తుంది. రోజు ఎవలాంటి పెడత తింటానవే? అవురా నీ పెళ్ళము అద్దం వల్ల ముద్దుగా తయారైంది. ఏ ఊరికి పోతుందిరా పారంటాం? ఆగ చూడు మీ అవ్వ మాటలు వింటానవా? నన్ను చూడంగానే కళ్ళు మండించుకుంటది. గిసీర ఎట్లా పడింది చెప్పు? అత్తురు బుతురు చీర కట్టుకున్నా కూడా నీ పెళ్ళం ఉన్నగా తయారైంది. ఏ ఊరి పేరంటం పోతుందిరా అని అడగబట్టే. మరి నేను ఇంట్లో ఉందనా ఎన్న పోదునా? నువ్వు ఏం పని చేసినావు? నీకు కాటి వస్తుంది. నేను ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని అంతా మీద వేసుకొని చేసినావా? ఇటున్న పుల్లు అటు పెట్టినవా? ఈ అంగడంతా ఏందే ఈగలన్నీ జబ్బు అంటాను. ఇంత అంగడు ఉంటాం కానీ నీకు ఎట్లా ఊసో బుద్ధి అవుతుందే? ఆడితుందా నీకు? ఏ చెప్పలేరా నువ్వు గాడిది? నీ అవని నేనేం చెప్పాలి దానికి? పని చేస్తలేదని నువ్వు అంటావు, నేనేం చెప్తానే అదంటది. మీ ఇద్దరి మధ్యలో నేను సామన్నానే. మరి నీ పెన్నానికి ఎవరు భయం చెప్తారా నువ్వు కాకపోతే? చెప్తాడు. నాకు భయం లేకుంటున్నా నాకు భయం చెప్తాడు. అయినా నీ ఈకమతులన్నీ నాకు తెలివే అనుకుంటున్నావా? పొద్దున్న లేవంగానే 2 పాల డబ్బాలు వేసుకొని పోతావు. పొద్దెక్కినాక ఎప్పుడో వస్తావు. అది ఎందుకు? నా మీద చెరుతు కొద్ది పనంతా తప్పించుకోవాలని. నీ ఈకమతులు నాకు తెలివయా? అయితే నువ్వు మబ్బుల లేచి ఆవుల కాడిపోయి పాలు విండుకొని రాపో. నేను ఇంటికాడ బువ్వ వండుతా, కూర వండుతా, బోలు తోముతా, ఆకిలు ఉడుతా, నువ్వు విడిచిన బట్టలు కూడా విడుతా, నీకు కమ్మగండి నున్నగా పెడతా. ఇంకేందే పో పిండుక రాపో పాలు. పోతా. నాకు పాలు విండరాదనుకుంటాను పోయేరాదనుకుంటాను. పాలు విండుకొచ్చి అందరికి పోతా రేపటి నుంచి చూడు. అబ్బో చూస్తా దీని పంటానని చూస్తా. పాలు విండుకత్తన్నాను కదా రేపడుతుంది. నువ్వు పండ్రేవు చేసుకుంటే నాకేం బాధనే? నాకేం నాయమే? ఇవో రేపడుతుంది. ఆ పాల డబ్బాలు పట్టుకొని ఆవుల కాడికి పో. నేను అంత పని చేస్తా పో, ఇల్లడి పని అంతా. అప్పుడు ఏర్పడుతుంది అమ్మ నీకు. నా కాళ్ళు వాయరా గా నీళ్ళు తెచ్చి మొక్క మీద ఎవరైనా నీ పేయంగది దాని పేయంగది. ఓతీ ఆగే కై ఎవరు పడుతుందే? కాళ్ళని నొప్పుతున్నాయి, ఊరంతా తిరుగుతాయి. మీకు ఏం ఏర్పడుతుందిరా? కమ్మగా తింటారు, నువ్వు ఉంటారు, ఎక్కడ అంగడక్కడ పెడుతురు. మంచిగా దాపరమయ్యారా నా పానానికి. పెళ్ళం పోయింది, పెళ్ళం వెంబడి మొగడు పోయింది. అయిపోయాయి పని అయిపోయాయి. ఇక ఇప్పుడు నేను వండుకోవాలి, తినాలి. నాకు ఆచారంగా అట్లున్నది. నేనేం పని చేస్తలేనని పనంతా మీ అవ్వయ్య ఎత్తందని బాగా బడాయి కొట్టింది కదా. ఇలా పాలు విండుతా, ఊరోళ్ళందరికి అమ్ముకత్తా. నేనేందో మీ అవ్వకు చూపిస్తా. చూపిస్తావు పా. పొంగుడు తర్వాత కనిపా. ఇక్కడ తెలుగు ఉన్నదా? ఆవు షెడ్లుంటే పాలు విండత్తది కానీ గీడుంటే పాలు ఎట్లా వింటావు? తీసుకుపోయి షెడ్ల కట్టద్దా? అరే ఏడుంటేందే మనం పాలు విండింది లెక్క. ఇగో సప్న అది మేత మీద ఉంది. మనం ఇప్పుడు పాలు విండితే అది పట్టించుకోదు. పిండుదందా షెడ్ల కొంచెం పోతే
అది ఎగిరి అంతదే ఎదురుతుంది. ఇది అన్నదా ఇది అన్నది అది మేస్తుంది. దా అది ఓనే పట్టే దాని ఎంబడి పోతావా నువ్వు? పాలు ఎట్లా విండుదాము? పోయి దాని పక్కన పట్టు. సరే ఆ దా 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 సప్న కట్టేసిన రాయే. సప్న నువ్వు ఆనంగా పోయే నేను ఈనంగా అత్త. దా బుచ్చి దా. అబ్బో అది బెదురుతాంది. అది తంతందే. నువ్వు ఇటు పో, నేను ఇటు పోతా. సరే పాలైతే విందు. పో దా నన్ను గుర్తువేమే. అది గుద్దుతే పేగులు బయటకు వచ్చు. అవునే సప్న మా అవ్వ ముంగట నేను పాలు విండుతా నేను చేసి చూపిస్తా అని వంగుతీవిగానే పిండు పిండే. అగో పిండు పిండు అని అంటే ఏడికెళ్ళి విండాలి. అది మనని చూస్తేనే బెదిరి అంతుంది. పాలు ఎట్లా విండుడిగా? అబ్బా ఏం చేద్దాం చెప్పవా? మీ అవ్వ పాలు లేకుంటే ఇంటికి పోతే దానికంటే ఎక్కువ తంతది. చెప్పరాదు? ఏం చేద్దాం మరి? ఏం చేసాడో ఏమో. ఊళ్ళోకి పోదాం. పోదాం. దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్లు కొందాం. కొందాం. ఇంట్లో పోద్దాం. మా అవ్వ పాలు ఎవరు కోతుందో వాళ్ళందరికి పోసేద్దాం. అమ్మయ్యా బంగారు కొండ, మంచి ఐడియా ఇచ్చినావు. పా పోయి పాల ప్యాకెట్లు కొందాం. సరేనే పడ్డది ఎవరన్నా చూసిర్రేంటి? మేమెందుకు పడ్డాం అవ్వ? పన్నాడు అప్పుడే పోదాం. సప్న ఏంది పొద్దుగా ఆగుతుందని ఇచ్చుకున్నాం కానీ కన్నీ ఇచ్చిపెట్టింది. ఇంకా నయ్యం పేగులు తీయలే. పా సరే పా. సప్న నాకైతే గోంత భయం కాలేదే. ఏ నీకు భయం ఎందుకు? నేను ఉండనే ఉంటుంది ఎంబడి. సరే పా. అత్తమ్మా ఉన్నావా? వచ్చినవా? అమ్మకొచ్చినవా? అమ్మకొచ్చినట్టమ్మా. ఇగో గిన్నెని పాలు మిగిలినాయి. గిన్నె రేపు ఇంట్లో కక్కడికత్తే అని తెచ్చిన. ఎటు పెట్టినావు? ఇది రాదు. ఇంత కాజులు కడుక్కొని తినిపోయే ఫస్ట్. తింటా గిన్నె అయితే రేపు పో. చెప్తే చిరంగన పోనే పోదు. పాలు గింత పలసాగా ఉన్నాయి. సీనా మన ఆవుల పాలేనా? ఏందట్టమ్మా మనవల పాలు కాకపోతే మండవల పాలు విండుకత్తారా ఏంది? నేను విడినప్పుడు చిక్కగా ఉండగలరా పాలు? ఇంత పలసగా అయినాయి. నేను విండంగా కూడా పాలు చిక్కనే వచ్చినాయి. కానీ నేనే అందులో నన్ను నీళ్లు కలిపిన. నీళ్ళెక్కల అందరినీ పాపం దోషం అనుకుంటా చిక్కటి పాలు పోసుకొస్తే ఏం పైసలు మిగులుతున్నాయి? ఇన్నన్ని నీళ్లు కలిపి అందరు పోసుకొచ్చిన. నీకంటే డబ్బులు సంపాదించిన. అర్థమైందా అత్తమ్మా? మీ అవ్వ అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. అమ్మా ఇది ఏం చెప్తా అదేనే. మొత్తానికి నా కోడలు పనివంతురాలు అయిందిరా. అర్థమైందా అత్తమ్మా? నాకు కూడా పని వచ్చాని. సరే ఈ పాలు ఆగబెట్టుకో. ఇంకా నీళ్ళు తినవద్దు. పప్పు అత్తమ్మా. అప్పుడు బిందె పెట్టి వచ్చిన నల్లు అప్పుతుందో లేదో. మరి బిడ్డ బసాయించిన ఏడ దొరుకుతామో అని గోంత భయం కాలే. దొరికితే ఏం గుండు అవు.
నువ్వు వేసిన దానికి నన్ను అంటానేందే పిచ్చి మొక్కదానా ఏ పాలు బయటట్టున్నాయి ఆగు పాసాల్లో ఈ పాలు నుమ్మ సపన తెచ్చిన పాలు సేమ్ ఉన్నాయి కదా. చిన్నమ్మ మీ ఆవులు పాలు ఇస్తలేవానే? పొద్దుగాల మీ కోడలు కొడుకు షాప్లోకి పోయి పాల ప్యాకెట్లు తెచ్చారు. ఇస్తానే బిడ్డ, రోజు వింటలేనా? మరి వాళ్ళ దుకాణంలో పోయి పాలు ఎందుకు తెచ్చారు? ఇగో గిసొంటియే 10 గేల తెచ్చారు. మీ ఆవు పాలు ఇస్తలేదు కావచ్చు, ఇవే అమ్ముతారు అనుకున్నా నేను. సరే బిడ్డ, ఏమిటి తెచ్చింది నా కోడల్ని అడుగుతా. అవరా సీనా, నీ పెందాన్ని వీలురా. ఎందుకే అవ్వా? పిల్లరా కాదు కొడక పిలు. ఓ సప్న, మా వచ్చింది ట్రాయే. ఏందేమో అనుకుంటా మాట్లాడతావు? అనుకుతాను కానీ నువ్వు కూడా అనుకుతావు ఇట్రా. పిలిచింది ఏం పుట్టింది? ఏంది ఏందత్తమ్మా? ఈ పాల ప్యాకెట్ ఎక్కడియే? మన ప్యాకెట్లు ఉన్నాయి, ఇవి ఎక్కడి? అయ్యో పాల ప్యాకెట్లా అత్తమ్మా? ఎవలేసిర్రు? ఇళ్ళకు చెత్త డబ్బాలు లేవు, మరి కాల పెట్టుకోవడానికి అగ్గి పెట్టలేవా? మా ఇల్లే దొరికిందా పాడై? ఎవడైనా గాడి కొడక ఆడ లోకడ వచ్చేసాడు మా నాకిటి ముందట. ఈ మీరు పోసినే మేము ఎక్కడి ఏడు తెచ్చిర్రు? ఎక్కడి గిన్నెలు ఏడు తెచ్చినావు నువ్వు? గాలికే వచ్చినట్టున్నాయి ఏమని. గాలి కదత్తమ్మా. ఇగో అబ్బా, రమేష్ నుంచి చుట్టాలు వచ్చిందిలే, అది పాల ప్యాకెట్ తీసుకుపోగా నేను చూసిన. మావేంది అనుకుంటుంది అనుకుతే తాళప్సలు పెట్టుకో, నల్ల ఒక పడ నన్ను అడుగుతావు అనుకుంటాను. అది తాళప్సలు పెట్టుడు కాదే, కోపమే మన ఇద్దరి మీద. భయం అవుతుంది. దానికి నీ భయం లేకపోయా, నా భయం లేకపోయా. అప్ప నన్ను ఎంత మోసం చేసిండ్రా. డబ్బాలు పట్టుకపోయి పాల ప్యాకెట్ కొని అందులో పోసుకొని నీళ్ళు పోసి ఊరంతా అమ్మకొచ్చిర్రా. అయితే ఊళ్ళో నా పేరు బదనాం చేస్తారా? లక్ష్మి గిట్ట పలాని లక్ష్మి నీళ్ళు గిట్ట పోసిందని. అప్పా సీన్గా నువ్వు గిట్ట చేస్తావు అనుకోలేదురా. సీపురేట్ బాయ్, నిన్ను సీపురుతలు కొడతానే సీరత్తా. నేను వినరా? ఎందుకు ఎట్లా కొడుతున్నావు అత్తమ్మ? కొడుకు పెళ్ళైంది, మరి కోడలు ముంగట కొట్టుడు ఎందుకని అనుకోవా? అవ్వో, మీరు చేసే పనులు మంచుకున్నాయి కానీ కొడుకును కొట్టు కత్తమ్మా అని చెప్తున్నావా? బద్మాస్ దారా అన్ని కొట్టుడు కాదే, నిన్ను ఉతకాలే ఫస్ట్. నన్ను మోసం చేస్తారే. పాలు విండి కత్తమ్మ అత్తమ్మా అని పోగులు పట్టింది. గిదే నీ పాలు విండికి ఎత్తడు పని. ఇంట నేనే చేయాలి, బయట నేనే చేయాలి. ఇంకేనాడు పనికి రేవు తెలుసుకుంటావు నువ్వు? ఏడు బుద్ధి కత్తవే? అద్దత్తమ్మ, అన్ని పనులు నేనే చేస్తామ్మా. పుట్టకూరి మీకు దండం పెడతా, ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తా. ఇంకేనాడు చేస్తావే? రేపటి నుంచి చేస్తా. నా రెక్కలని ముక్కలు అవుతున్నాయి కాదే, నేనేమన్నా ఐసిదాన్ని అవుతున్నా? అవుతుందనే ఆనికి బుద్ధి లేదు, ఆనికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదే.